అనుదిన నిత్య జీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు కలుగునుగాక. ఆమెన్. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. అద్వితీయ సత్యదేవుడివైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటే నిత్య జీవము. యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వచనం. ఈ లోకము శాశ్వతము కాదు. ఈ లోకమును విడిచిపెట్టిన తరువాత మనకు ఒక శాశ్వతమైన స్వాస్థ్యమును మన ప్రభు మన కొరకు ఏర్పాటు చేశారు. అదే నిత్య జీవము. హల్లెలూయా. అయితే ఆ నిత్య జీవంలోనికి వెళ్ళగోరు వారు 2 సంగతులను ఎరిగి ఉండాలని ప్రభు అయిన యేసుక్రీస్తు తెలియజేస్తున్నారు. మొదటిది, మన తండ్రి అద్వితీయ సత్యదేవుడని ఎరగాలి. రెండవది, యేసుక్రీస్తును ఆయన పంపి ఉన్నాడని ఎరిగి ఉండాలి. అప్పుడే నిత్య జీవంలోనికి వెళ్ళగలుగుతాము. అయితే ఎరుగుట అంటే ఏమిటి? మన తండ్రి అయిన దేవుడు తప్ప మరి ఏ దేవుడును లేడని, ఆయనకు సాటి అయిన వారు, ఆయన కంటే గొప్పవారు మరెవరూ లేరని, ఆయన యందు సత్యమే ఉన్నదని గ్రహించి ఆయనను పూజించుడే ఆయనను ఎరుగుట. ఆమెన్. యేసుక్రీస్తు మనుషుడు కాదు. ఆ తండ్రి పంపి ఉన్న దేవుని కుమారుడని నమ్మి ఆ ప్రభునందు ఆయన మరణ పునరుద్ధానముల యందు విశ్వాసముంచుటే ఆయనను ఎరుగుట. అప్పుడే మనము నిత్య జీవనకు వెళ్ళి శాశ్వతముగా తండ్రి కుమారులతో పాటు యుగ యుగములు జీవించగలుగుతాం. ప్రభువా, మీ యందును తండ్రి యందును విశ్వాసముంచి మీతో సదాకాలము జీవించినట్లు అనుగ్రహించమని ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనమందరము దేవుని ప్రార్థన చేసుకుందాము. ప్రభువా, మీరు అద్వితీయ దేవుడునైనా, నీవు తప్ప మరి ఏ దేవుడు లేడని మేము ఎరిగి తెలుసుకున్నాం. మీరు పంపిన యేసుక్రీస్తే నిజమైనటువంటి రక్షకుడని మేము ఎరిగి తెలుసుకున్నాం. అందుచేతనే మా పాపల నిమిత్తము యేసుక్రీస్తు శిలువలో చనిపోయి ప్రభువా తిరిగి 3వ దినమున లేచి ఉన్నారని నమ్ముచున్నాం. ఆయన లేచుట ద్వారా మేము కూడా తిరిగి లేస్తామని, సదాకాలము మీతో పాటు నిత్యజీవములో ప్రవేశిస్తామని మేము నమ్ముచున్నాం. ప్రభువా, ఈ మరణ పునరుద్ధానములందు మేము కూడా పాలు పంపులు పొందినట్లుగాను మా జీవితాన్ని మీకు సమర్పించుకొని మీరు తిరిగి లేచినటువంటి అనుభవంలోనికి మేము కూడా వచ్చినట్లుగా ఈ వాక్యం వింటున్న బిడ్డలందరినీ మమ్మలను దీవించమని యేసు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మనకందరికీ తోడే ఉండి నడిపించునుగాక. ఆమెన్. అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు. పరిశుద్ధ దేవుని మందిరం.